అన్న చెప్పండి, ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా మోదీ ప్రభుత్వం కదలనుందా? మోడీ ప్రభుత్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దశాబ్ది కాలంలో ఎన్ని స్కామ్లు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని పేపర్లు లీక్లు జరిగినాయి, ఎన్ని రీ ఎగ్జామినేషన్ జరిగినాయి అనేది వాళ్ళు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా మోడీ ప్రభుత్వంని ఎవరు కూడా ప్రశ్నించరు అనుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళు చేసిన తప్పులన్నీ లెక్క పెట్టుకుంటూ ఈరోజు వాళ్ళకి పాపం పండే రోజు వచ్చింది. రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వం కూలుతుంది. ఏదైతే మోడీ గారు ఈ విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రక్షించే ప్రయత్నం చేస్తుండో, ఆ ప్రయత్నం చేస్తే మోడీ గారు మీ ప్రభుత్వం కూలే అవకాశం ఉంది, మీ కుర్చీకే ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇది కేవలం ఒక ఢిల్లీకి సంబంధించిన ఉద్యమం కాదు, ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది, ప్రతి రాష్ట్రానికి ప్రతి నగరానికి విస్తరించిన ఉద్యమం అని తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా యువకులు విద్యార్థుల భవిష్యత్ అనేది దేశానికి చాలా ప్రధానం. వాళ్ళ భవిష్యత్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, మన సిటిజన్ల మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది, మన ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే విద్యార్థుల పట్ల టీఆర్ గ్యాస్లు భారతదేశ చరిత్రలోనే జూలై 20 అనేది ఒక బ్లాక్ డే లెక్క నిలిచిపోతుంది. అంటే ఒక విద్యార్థులని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క, టెర్రరిస్ట్ లెక్క ఈరోజు వాళ్ళ మీద టియర్ గ్యాస్ వాడడం, టెర్రరిస్ట్ లెక్క వాళ్ళని తరిమి కొట్టడం, వాళ్ళ మీద NSA యాక్ట్లు పెట్టడం, వాళ్ళ మీద ఎంత కఠినమైన చట్టంలోనే చాలా కఠినమైన సెక్షన్లు కేసు లేకుండా కూడా వాళ్ళను జైలు వేసే అధికారం ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులకు ఇచ్చిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా అదే కాకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పాస్పోర్ట్ కూడా మేము రద్దు చేస్తాం, పట్టుబడితే వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దు చేస్తామని ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పుడు చాలా ఘోరం. ఇప్పుడు ఈ దేశం ఏ విధంగా పయనిస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువతకి ఎంత శక్తి ఉందంటే తెలంగాణ రాష్ట్రంనే మనము ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇదే రాష్ట్రంలో ఈ విద్యార్థులు యువకులే ఉద్యమం చేసి ఈరోజు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎన్నో దేశాలే ప్రధానిలను మార్చిండ్రు, దేశాలే కుప్పగూలిన చరిత్ర మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యువకులు ఏదైతే వాళ్ళ మనసులో ఉన్న ఆవేదన వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది వినాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారో ఇందాం, వాళ్ళ డిమాండ్లని తీర్చే విధంగా కూడా మన చర్యలు ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అయితే విద్యార్థులకు సపోర్ట్గా రాహుల్ గాంధీ కానీ రేవంత్ కానీ కూడా నిరసన చేస్తున్నారు. వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చాలా బాగా నిరసన చేశారు వాళ్ళ ఊర్లో. ఒకవైపు వాళ్ళ దేశ అధ్యక్షుడైన వాళ్ళ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ గారు పోయి ప్రధాని ఇంటి ముంగట ధర్నా చేస్తుంటే అక్కడున్న కర్ణాటక సీఎం ఉంటాడు, కేరళ సీఎం ఉంటాడు, కానీ ఈయన పోయి కొడంగల్ ఉంటాడు. ఇక్కడ ఇంత పెద్ద వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోనే మరి వాళ్ళ ప్రభుత్వం ఉంది, ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి గారు చిట్చాట్లో చెప్తారు. ఈరోజు మేము ధర్నా పర్మిషన్ తీసుకుంటే వెంటనే మళ్ళీ 100 మందిని కాంగ్రెస్ నాయకులను అదే పోలీస్ స్టేషన్ పంపించి మళ్ళీ పర్మిషన్ కోసం అప్లికేషన్ పెడతారు. ఈరోజు ఇక్కడ వేలాది మంది వస్తే వాళ్ళు చిల్లర మూకలు కొంతమంది తయారయ్యి వీళ్ళతోని పోట్లాడే ప్రయత్నం ఈ ముషరాబాద్లో చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తే ప్రజలన్నీ గమనిస్తుంటారు. మీ కాలం జల్లే రోజులు దగ్గర పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పతనం అనేది మొదలైంది. కాంగ్రెస్ రానున్న రోజుల్లో పాతాళానికి వెళ్ళిపోతుంది అనేది గట్టిగా మేము నమ్ముతున్నాం. అదే జరుగుతుంది, చూడాలి మీరు.